వాక్యాన్ని మరి విందాం. పరమ తండ్రి, పాటల ద్వారా మహిమ పొందారు. ప్రజలు నీ ప్రజలు, గ్రంథం నీది. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ప్రజలందరూ దీవించండి నాయన. ఎవరి కోరికతో ఆలోచనతో వచ్చారు, వారి ఆలోచనలన్నీ కూడా సఫలపరచి వారి కోరికలు నెరవేర్చండి. వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మమ్మల్ని అందరూ ధైర్యపరిచి బలపరచండి. ప్రభువా, ప్రజలు నీ ప్రజలు, గ్రంథం నీది. మీ సేవకును ధైర్యపరిచి బలపరిచి వాడుకొని మహిమ పొందమని యేసు క్రీస్తు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, బైబిల్లోంచి యోహాను సువార్తలో ఉన్నటువంటి 7 అద్భుతాలు. యేసు ప్రభువారు ఈ యోహాను సువార్తలో 7 అద్భుతాలు చేశాడు. ఇవన్నీ విన్నారు కదా. బైబిల్ ఎంతమంది యోహాను ఉన్నారని మాట విన్నారుగా. మంచి విషయాలు. అంత మాత్రమే కాదు, యోహాను మంచి ప్రార్థన పరుడు, యేసు ప్రభువారికి ప్రియమైన శిష్యుడు. యేసు ప్రభువారికి ప్రియమైన శిష్యుడు. ఈ యోహాను మంచి ధనవంతుడు, మంచి గుణవంతుడు, దేవునికి ఇష్టమైన వాడు. ఈ యోహాను చక్కగా ఈ గ్రంథాన్ని అంటే సువార్తను రాశాడు. యోహాను సువార్తలో మొదటి అద్భుతం ఏంటి? యేసు ప్రభువారు కానా అనే ఊరికి వచ్చి, ఆ ఊరిలో ఒక పెళ్లి కార్యక్రమానికి వచ్చి, ఆ పెళ్ళిని చూసి ఆ పెళ్లిలో లోటును తీర్చి వారు దీవించి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక అద్భుతం జరిగిన తర్వాత మన జరిగిన లేని వారు, మారుమనసు లేని వారు, ప్రభు అంటే ఎరగని వారు, ప్రభు అంటే తెలియని ప్రజలు అనేక మంది నశిస్తున్న కనుక దేవుడు తన కార్యం జరిగినప్పుడు అనేక మంది ప్రజలు వినాలి. విన్నవారు ప్రభు దగ్గర రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఆలోచిస్తే రెండవ అద్భుతం ఏంటనే విషయాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం నుండి బైబిల్ వాక్యాలు మనం చదువుదాం. 54వ వచనం చదివినట్లయితే, తాను నీళ్లు ద్రాక్షాసన చేసిన గలిలయలోని కానానుకు. దేవుని బిడ్డ ఇక్కడ ఆలోచించండి. మనం కూడా కొన్ని స్థలాలకు వెళ్తుంటాం. కొన్ని స్థలాలకు వెళ్ళి తిరిగి మరలా రిటర్న్ మన ఇంటికి వస్తుంటాం. యేసు ప్రభువు ఉన్న కాలంలో ఆయన అనేకమైన గ్రామాలు తిరిగేవాడు, ఆయన అనేకమైన ప్రాంతాలు తిరిగేవాడు, ఆయన అనేకమైన పట్టణాలు కూడా వెళ్ళేవాడు. యేసు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికైనా ఆయన అద్భుతం చేయకుండా తిరిగి రాలేరు. యేసు ఎక్కడికైనా వెళ్ళినండి, మార్గ మధ్యలో కానీ, గ్రామాలుగా కానీ, కుటుంబ దగ్గరికి వెళ్ళినా, యేసు ప్రభువు వెళ్ళిన స్థలంలో చాలా అద్భుతాలు జరిగినాయి. యేసు ప్రభువు కానా అనే ఊరిలో పెళ్లి జరిగిన తర్వాత ఆయన కొన్ని ప్రదేశాలు తిరిగి మళ్ళీ ఆడికి వచ్చాడంటే మళ్ళా కానా అనే స్థలానికి వచ్చాడు. అక్కడ చక్కగా చదివాం. తాను నీళ్లు ద్రాక్షణ చేసిన గలిలయలోని కానానుకు ఆయన తిరిగి వచ్చాను అన్నాడు. గలిలయ అనగా గుండ్రము అని అర్థం. గలిలయ అంటే చెప్పండి, గుండ్రము. ఈ గలిలయ అన్నది ఇది ఒక సముద్రం. ఇది ఒక సముద్రం. ఇప్పుడు కృష్ణానది ఏ విధంగా అవుతుందో అలాగనే గలిలయ అనే సముద్రం కనుక అది ఒక రాష్ట్రంగా పరిగణించబడది. గలిలయ రాష్ట్రం. యేసు ప్రభువు తన శిష్యుల్ని పిలిచింది కూడా ఎక్కడి నుంచి అంటే గలిలయ సముద్రం నుంచి పిలిచాడు. అమ్మ బాగినండి, ఎక్కడి నుంచి పిలిచాడు ఆయన? యేసు ప్రభువు శిష్యులు జాలరులు, వాళ్ళు చేపలు పట్టే టైంలో యేసు గలిలయ సముద్రం యొక్క తీరం నిలిచి వారిని చూచి వారిని పిలిచాడు. బాగా ఆలోచించండి. చూశాడు, పిలిచాడు, నిలిచినాడు, పిలిచాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ చూచాడంటే సముద్రంలో చేపలు వేస్తున్న వ్యక్తులు చూచి పిలిచాడు. అలాగనే యేసు ప్రభువు కూడా తిరిగి గలిలయలోని కానా అనేటువంటి ఊరికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో కపెర్నహూము అనేటువంటి ఒక పట్టణం ఉంది. యేసు ప్రభువు నివసించింది ఎక్కడ, కాపురం చేసింది ఎక్కడ? కపెర్నహూములో. ఏమండి, ఆయన పుట్టింది ఎక్కడ? బెత్లెహేముపురంలో. ఎక్కడ చెప్పండి? బెత్లెహేముపురంలో ఆయన పుట్టింది ఎక్కడ? బెత్లెహేముపురంలో. తర్వాత ఆయన నివసించింది ఎక్కడ? ఏమండి? నజరేతులో నివసించాడు.
ఆయన కాపురం చేసింది ఎక్కడ? కపెర్నహూములో. పుట్టింది బెత్లెహేములో, నివసించింది నజరేతులో, కాపురం చేసింది ఎక్కడ? కపెర్నహూములో. యేసుప్రభువు వారు తిరిగి 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 గలిలయ అనే రాష్ట్రంలో కానా అనే ఊరికి వచ్చి, ఆడికొచ్చిన తర్వాత అక్కడ చదువు, ఇప్పుడు చదవండి. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగియుండెను. యేసు యూదయ నుండి గలిలయకి వచ్చానని దేవుని బిడ్డని ఇక్కడ ఆలోచించండి. ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకార్యం జరగాలంటే మన జీవితంలో ఒకసారి ఆలోచించాలి. ఈయన ఒక మామూలు మనిషి కాదు, ఈయన చిన్నవాడు కాదు. ఈయన కపెర్నహూములో ఒక ప్రధాని. ఈయన చాలా గొప్పవాడు, చాలా ధనికుడు, చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు. అయితే యేసు తిరిగి వచ్చిన వార్త విని అని అన్నాడు. దేవుని బిడ్డారు, ఒక క్రియ జరగాలన్నా, ఒక కార్యం జరగాలన్నా, ఒక అద్భుతం జరగాలన్నా విశ్వాసులు ఏముండాలంటే వినటానికి ఇష్టపడాలి, వినాలి. ఏ వినాలి? దేవుని మాట వినాలి, ప్రభు గురించి వినాలి. ఇక్కడ కపెర్నహూములో ప్రధాని ఎవరి గురించి విన్నాడంటే ప్రభువుని గురించి విన్నాడు. యాడికి వచ్చాడైనా? మరలా తిరిగి వచ్చాడైనా కానీ కపెర్నహూములో ప్రధాని గలిలయ రాష్ట్రంలో కానా అనే ఊరికి వచ్చిన విషయాన్ని విన్నప్పుడు అతను ఒక ఆలోచన వచ్చింది. ఎందుకని? తన కుమారుడు చావటానికి సిద్ధపడ్డాడు. తన కుమారుడు మరణ ఛాయలో ఉండిపోయాడు. తన కుమారుడు అనారోగ్య పరిస్థితులు ఉండిపోయినాడు. తన కుమారుడు చావడం సిద్ధమైన కనుక యేసుప్రభువు చేసిన అద్భుతం ఏంటో ఆయన విన్నాడు. కానా పెళ్లిలో జరిగిన అద్భుతం ఆ ప్రధాని విన్నాడు కనుక యేసుప్రభువు వారి ద్వారా నా కుమారుడు ఎట్టయినా బ్రతుకుతాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన కనుక వచ్చినట్టయితే నా కుమారుడు బ్రతుకుతున్న విషయాన్ని ఆయన గుర్తించి యేసు ప్రభు వచ్చిన విషయాన్ని విన్నాడు. ముందు మన జీవితాలు వచ్చేయండి. ప్రధాని తన పదవి పక్క పెట్టాడు, తన హోదా పక్క పెట్టాడు, తన కులాన్ని పక్క పెట్టాడు, తన స్థితి గతులన్నీ పక్క పెట్టాడు. ఎందుకని? తన కుటుంబంలో ఒక వేదన పడుతుంది. తన కుమారుడు చావడానికి సిద్ధమైపోయాడు. తన కుమారుడు బ్రతకాలి, నా బిడ్డ బ్రతకాల ఉద్దేశత ఈ సమస్య ప్రక్క పెట్టి యేసు వచ్చిన మాట విన్నాడు. దేవుని బిడ్డలారా, మనం వినాలి. అందుకే బైబిల్ చెప్తుంది, వినుడు ద్వారా విశ్వాసము, చెప్పండి, ఏం కలుగుతుంది? వినుడు ద్వారా విశ్వాసం అని అన్నాడు. యేసు ఇంకో మాట అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. ఒక అద్భుతం జరగాలన్నా, ఒక ఆశ్చర్యకరం జరగాలన్నా ప్రతి వ్యక్తిలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండే ముందుగా నువ్వు వినాలి, ప్రభుని గురించి వినాలి. వినుడు ద్వారా నీకు విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ద్వారా స్వస్థ కలుగుతుంది. కాబట్టి ఈ ప్రధాని విన్నాడు. ఎవరి గురించి విన్నాడు? యేసు ప్రభువారు తిరిగి వచ్చిన విషయాన్ని విన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు శీల వాక్యం చెప్తున్నప్పుడు లూదియా విన్నది, లూదియా హృదయము ఆ విన్నది, హృదయం తెరబడినది. దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో గొప్ప అద్భుతాలు జరగాలన్నా, ఆశ్చర్యకరం జరగాలన్నా, వ్యక్తిగతంగా క్రియలు కార్యాలు జరగాలన్నా మనం ప్రభుని గురించి వినాలి. యేసు ప్రభువారు మాట వినాలి. ఆనాడు అనేక ప్రజలు ప్రభు బోధ వినడానికి వచ్చారు. ఆయన బోధ విన్నప్పుడు అనేకమైన రోగులు బాగుపడ్డారు, అనేక రోగులు స్వస్థపడ్డారు, దయ్యాలు వెళ్ళిపోయినాయి, అద్భుతాలు జరిగినాయి. కనుక నీ జీవితంలో, నా జీవితంలో జరగాలంటే ముందు ప్రభుని గురించి వినాలి, నీలో విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ప్రధాని ఫస్ట్ విన్నాడు. విన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, నేను తప్పక ప్రభు దగ్గరికి వెళ్ళాలి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? నేను తప్పక ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎవరికి వచ్చింది ఆలోచన? చెప్పడం, ఎవరికి వచ్చింది ఆలోచన? ప్రధానికి వచ్చింది. ప్రధాని మామూలు వ్యక్తి? ప్రధాని చిన్నవాడా? అంటే జ్ఞానం లేనివాడా, విద్య లేనివాడా, డబ్బు లేనివాడా, పదవి లేనివాడా, ఆస్తి లేనివాడా? ఇవన్నీ అధికారం కలిగిన వాడే. అధికారం పక్క పెట్టాడు, ఆస్తి పక్క పెట్టాడు, కులాన్ని పక్క పెట్టాడు, సమస్తం పక్క పెట్టాడు. నా కుమారుడు బ్రతకాలంటే, సజీవుడిగా ఉండాలంటే, మరణ దూరం కావాలంటే నీ యేసు వచ్చిన విషయాన్ని విన్నాను, అక్కడికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, మునగాలిలో దేవుడు నీ కొరకు, నా కొరకు, మన ప్రజల రక్షణ కొరకు, ఆ కుటుంబ శాంతి సమాధానం కొరకు దేవుడి గ్రామంలో ఒక మందిరాన్ని నియమించాడు. నువ్వేం చేయాలి? ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు వింటున్నారు, ఇక్కడ జరుగుతున్న ఆశ్చర్యకరం వింటున్నారు, ఎన్నో కార్యాలు వింటున్నారు. విన్న వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడికి రావాలి, మందిరానికి రావాలి. ఇప్పుడు అధికారికి ఏమొచ్చిందంటే, నేను యేసు దగ్గరికి వెళ్ళాలి. యేసు ఈయన దగ్గర రావాలా, లేక ఈయన అక్కడికి వెళ్ళాలా? కొన్ని సందర్భంలో యేసు రమ్మని పిలిచారు.
యేసు దగ్గరకు వచ్చి రమ్మని పిలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ అధికారి నేను వెళ్ళాలి, విన్నాడు, వెళ్ళాలనుకున్నాడు. చదవనమ్మా. ఆయన ఎద్దుకు వెళ్ళి, చూసారా, ఆయన ఎద్దుకు వెళ్ళి యేసు వచ్చిన విషయాన్ని విన్నాడు. రెండోది ప్రభువున్న స్థలానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన దగ్గర ఏం చేస్తుంటే వేడుకుంటున్నాడు. వినాలి, వెళ్ళాలి, వేడుకోవాలి. మన జీవితంలో కుటుంబ అద్భుతం జరగాలి. ఎంతో కాలం నుంచి వస్తున్న చర్చకి నీ జీవితంలో అద్భుతం జరగకపోవచ్చు, కానీ నువ్వు వినట విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు ప్రభు దగ్గర రావాలి, ప్రభు మందిరం రావాలి, ప్రభు మాటలు వినాలి, ఏంటి, ప్రభు దగ్గర వేడుకోవాలి, ప్రభు దగ్గర ప్రాధేయపడాలి, ప్రభు దగ్గర కన్నీరు కార్చాలి. ఎంతోమంది బిడ్డలు సంతానం లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చారు. వారు వచ్చిన వారు దేవుని వేడుకున్నారు, కన్నీరు కార్చి ప్రభు దగ్గర ప్రాధేయపడి ప్రభు దగ్గర ప్రార్థన చేశారు. వాళ్ళ క్రియలు, వారి అద్భుతాలు జరిగే కార్యాలు దేవుడు నెరవేర్చాడు. అందుకే ఇక్కడ ఈ ప్రధాని విన్నాడు, యేసున్న కాడికి వెళ్ళాడు. వెళ్ళి నేను ఏం చేశాడు చెప్పండి. నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు. ఆయన వచ్చి ఏండి నా కొడుకును స్వస్థపరచమని వేడుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ 3 విషయాలు మీరు విన్నారు. ఒకటి విన్నాడు, రెండవది వెళ్ళాడు, మూడవది వేడుకున్నాడు. ఏమని వేడుకున్నాడు? ఏమని వేడుకున్నాడు ఆయన? అయ్యా, నీవు లోకరక్షకుడివి, నువ్వు జగదరక్షకుడివి. కానాన్లో జరిగిన అద్భుతం మా చెవులారు విన్నాం. ఒక నీటిని ద్రాక్షరసంగా మార్చిన గొప్ప దేవుడు నువ్వు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళిన, ప్రదేశానికి వెళ్ళినా చాలా అద్భుతాలు ఆశ్చర్యంగా జరుగుతున్నాయి కనుక నా కుమారుడికి భయంకర చావటానికి సిద్ధపడుతున్నాడు. నా కుమారుడు మరో ఛాయలో ఉన్నాడు. నా కుమారుడు ఎక్కడికో తీసుకెళ్ళవచ్చును, కానీ ఎక్కడికి వెళ్ళినా స్వస్థత కాలేదు. కానీ నీవు గనక నా కుమారుడు బ్రతికించిన సమర్థుడు గనక ప్రభువా, నా కుమారుని స్వస్థపరచు, నా కుమారుడు బాగు చేయమని ఏం చేశాడు? వేడుకున్నాడు. ఎలా వేడుకుంటాడు? వేడుకోవటం అంటే ఎలాగా? ఒక అధికారి సమస్తం పక్క పెట్టాడు. వేడుకుంటాం యేసు యొక్క పాదము దగ్గర పడిపోయాడు. నువ్వు తప్ప నా కొడుకు బ్రతికించేవాళ్ళు లేడు. వేడుకోవాలి. మన జీవితంలో దేవుని మాటలు వినాలి. విన్న తర్వాత ప్రభు దగ్గర వచ్చిన తర్వాత ప్రభుని వేడుకోవాలి. ఆత్మీయ ఎదగాలన్నా, ఫలించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, మన సమస్యలు విడుదల పొందాలన్నా, ప్రభు కార్యాలు మన ఇంట్లో జరగాలన్నా ప్రభు దగ్గర వేడుకోవాలి. అధికారి వేడుకున్నాడు, వేడుకున్నాడు, వేడుకున్నాడు. ఇక్కడ ఒక వాక్యం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో ఒక అధికారి వచ్చాడు యేసు దగ్గరికి. యేసు ప్రభువు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి అక్కడే వేడుకున్నాడు ప్రధాని. ఇక్కడ ఒక అధికారి మ్రొక్కాడు. నీకు ఎలాగైనా అద్భుతం జరగాలి, ఎలాగైనా ఆశ్చర్యకరం జరగాలి, నీ కుటుంబంలో మేలు జరగాలి, నీ ఆలోచన దేవుడు నెరవేర్చాలంటే వేడుకోవాలి, మ్రొక్కాలి. అధికారి ఏం చేశాడు? అధికారం పక్క పెట్టాడండి, తన హోదా పక్క పెట్టాడు. ఈయన మంచి విద్యావంతుడు, ధనవంతుడు, గుణవంతుడు, రకరకాల స్థితి కలిగిన వాడైనప్పటికైనా తన కుమార్తె చనిపోయింది, నా బిడ్డ బ్రతకాలి. అధికారి కుమార్తె చనిపోయింది, ప్రధాని కుమారుడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు. అండి, చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, బ్రతకాలి. చనిపోయిన కుమార్తె అండి, చనిపోయిన కుమార్తె బ్రతకాలి. అధికారి ఏం చేశాడు? మ్రొక్కాడు. ప్రధాని ఏం చేశాడు? వేడుకున్నాడు. సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో, నీ ఆలోచనలో దేవుని కార్యాలు జరగాలంటే నువ్వు వేడుకోవాలి, దేవుని మ్రొక్కాలి. మొక్కేవాడు ఎలా మొక్కాలి? వంగి, ఇలాగ వంగి మొక్కాలి. ఇది విధేయత గుర్తు. నీ జీవితంలో ఒక క్రియలు, కార్యాలు జరగాలంటే విధేయత. నీ విధేయత నిన్ను పైకి తీసుకొస్తుంది. నీ విధేయత నిన్ను ఫలింపజేస్తుంది. నీ విధేయత నేను ఆత్మీయంగా ఎదుగుదల చేస్తుంది. నీ విధేయత నీ కుటుంబాన్ని స్థిరపరుస్తుంది. నీ విధేయత అనేక ప్రజలకు సాక్షాత్తుగా జీవిస్తావు. అందుకని అధికారి ప్రభు దగ్గర వచ్చి మ్రొక్కి ఏమని తెలుసా? అయ్యా, నా కుమార్తె ఇప్పుడే. అక్కడ ప్రధాని కుమారుడు లాజరు చనిపోయాడు. లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు. ఆయనకేం వచ్చింది? రోగం వచ్చింది. మార్తమ్మ ఏం చేసింది? కబురు చేసింది. ఎవరి దగ్గరికి? యేసు ప్రభువు దగ్గరికి. యేసయ్యా,
యేసు ప్రభు వారికి స్నేహితుడు ఎవరు? లాజరు. నీ స్నేహితుడు లాజరు ఏమైపోయాడు? రోగి అయి ఉన్నాడు. నీవు గనుక వచ్చినట్టయితే నా కుమారుడు బ్రతుకుతాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచించండి. ఒక ప్రక్కన దుఃఖం, ఒక ప్రక్కన వేదన, ఒక ప్రక్కన ఆ వేదన కలుగుతుంది. అయినప్పటికైనా ఈ వేదన, ఈ దుఃఖాన్ని తొలగించేవాడు అనేటి ప్రభువైన యేసయ్య. ఒక అధికారి వచ్చి మురిక్కంటున్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీ వచ్చి నీ చేయి గనక నా బిడ్డ మీద పెడితే నా బిడ్డ ఏమైంది? బ్రతుకుద్ది. చప్పుడు కొడదా అంటే ఇక్కడ ఆలోచించండి. యేసు ప్రభు వారి చెయ్యి ఎలాంటిది? బాగా ఆలోచించండి. యేసు చెయ్యి అంటే అధికారికి ఏమైంది? యేసు ప్రభు వారి చెయ్యి స్వస్థపరిచే చెయ్యి అన్న విషయాన్ని గుర్తించేది. అధికారి చెయ్యి మంచిది కాదు, లంచగొండి. అధికారం ఉన్నప్పుడు రకరకాల రాత్రులు రాస్తుంటారు, ఉన్నది లేనట్టుగా లేదున్నట్టుగా రకరకాల రాస్తుంటుంటారు. కాబట్టి ఈరోజు నేను చెప్పే విషయం అంటే, అధికారి తన అధికారాన్ని సంవత్సరం ప్రక్కబెట్టి, అయ్యా యేసయ్యా నీవు కనుక వచ్చి నా కుమార్తె మీద నీ చెయ్యి పెడితే నా బిడ్డ ఏమైంది? బ్రతుకుద్ది. యేసు ప్రభు వారి చెయ్యి ఆదుకునేది, యేసు ప్రభు వారి చెయ్యి ఆదరించేది, యేసు ప్రభు వారి చెయ్యి స్వస్థపరిచేది, యేసు ప్రభు వారి చెయ్యి లేవనెత్తేది. కాబట్టి ఇక్కడ ఆలోచించండి. పేతురు మునిగిపోతున్నప్పుడు యేసయ్య సముద్రం నడుస్తూ వస్తున్నాడు. యేసు మన శిష్యులు ప్రయాణంలో ఓడలో ప్రయాణం చేస్తున్నారు, పడవలో. ఆ పడవలో సముద్రం పడవలో ప్రయాణం చేస్తుంటే ఆ సముద్రంకి అలలు వచ్చినాయి, ఏమండి? గాలి వచ్చింది. సముద్రంలో ప్రయాణం చేస్తున్న శిష్యుల యొక్క పడవ సావటానికంటే నీళ్ళు వస్తున్నాయి. గాలి చేత, సముద్రం అంత గాలి చేత ఈ పడవ కొట్టల పరిస్థితి వచ్చింది. వాళ్ళు భయపడుతున్నారు. అదే టైంలో యేసు నడిచి, చెప్పండి, నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు. యేసును చూచిన శిష్యులు ధైర్యంగా ఉన్నారా? భయపడుతున్నారా? యేసు ప్రభువారు వస్తున్నారు. మునిగిపోతున్న ఓడలో ఉన్న సినిమాలు, మునిగిపోతున్న పడవలో శిష్యులు బ్రతికించాలని మీరు ఆలోచన. బైబిల్ బాగా చదవండి. ఎక్కడ ప్రమాదం ఉందో, ఎక్కడ మరణం ఉందో, ఎక్కడ రోగం ఉందో, ఎక్కడ దుఃఖం ఉందో, ఎక్కడ అవేదం ఉందో, ఎక్కడే పరిస్థితులు ఉన్నారు, ఆ స్థలానికి యేసు వెళ్ళాడు. ఆ స్థలం అందరికీ మన జీవితంలో గొప్ప మార్పు చెందించాడు. సముద్రంలో శిష్యులు భయపడుతున్న సమయంలో యేసే సముద్రం పైన నడిచొస్తున్నాడు. నడిచొస్తున్న యేసును చూసిన శిష్యులు అంటున్నారు, భూతం వస్తుంది. ఏమన్నారు? భూతం వస్తుంది, దయ్యం వస్తుంది, దయ్యం వస్తుందని. ఎందుకని? ఇప్పుడు చనిపోయిన ఆస్తులు ఎక్కడ కలుపుతారు? చనిపోయిన ఆస్తులు ఎక్కడ కలుపుతారు? సముద్రంలో. వీళ్ళ భయం ఏంటి? ఈ సముద్రం ఆస్తులు కలిపారు కనుక దయ్యం వస్తుందని భయపడుతున్నారు. కానీ యేసు అన్నాడు, భయపడకు. నేను ఒక ప్రక్కన యేసు ధైర్యపరుస్తున్నా, శిష్యులు భయపడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనం భయపడతాం కానీ మన దేవుడు బలపరుస్తాడు. మనం ఎప్పుడైతే భయపడతామో, ఆందోళన చెందుతామో, ఆ టైంలో దేవుడు నేను ఉన్నాను, నేనే అని ప్రభువు తన మాట చేత ధైర్యపరుస్తున్నారు. ఈ శిష్యుల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పేతురు. ఆయన అన్నాడు, యేసయ్యా మీరు నీళ్ళ మీద నడిచి వస్తున్నారు, నేను కూడా మీలాగా నడిచి వస్తా మీ దగ్గరికి. మీరు అట్టించి రాని, ఇట్టించి వస్తా. అయితే పేతురు, నీ విశ్వాసం నడిపిస్తుంది, రమ్మని ప్రభు చక్కటి మాట చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు పేతురు సంతోషంగా ఆ పడవలో నుంచి కాలు తీసి, పేతురుకు ఒక భయం. పేతురు అంటే దుడుకు పేతురు. పేతురు ఎవరు? దుడుకు పేతురు. కానీ పరిశుద్ధాత్మ పొందినాక దుడుకుపోయలే. పరిశుద్ధాత్మ పొందినాక దుడుకుపోయింది. ఆత్మ పొందేంతవరకు దుడికే నరా. పిరికివాడు, భయపడతాడు, ఆందోళన చెందుతాడు. ఏది చెప్పినా నా కొరకేనా, నాదేనా, నేనేనా? కొంతమంది ఫస్ట్గా ఏం చెప్పినా నా కొరకు చెప్పాడు, నా కొనడు. కొంతమంది దుడుకు పేతురు లాగుంటారు. పేతురు ఏం చేశాడు? ఒక కాలు ఓడలో ఉంచాడు, పడవలో ఒక కాలు సముద్రంలో పెట్టాడు. ఎందుకని? ఒకళ్ళ కాలు మునుగుతుంది అనుకోండి, జస్ట్ ఎమ్మటే ఈ కాలు లేపి ఓడలో ఉండొచ్చు. ఎంత భయం చూసారా? ఎప్పుడైతే కాలు సముద్రంలో పెట్టాడో, నీ భూమి లాగుంది, గట్టిగా ఉంది, అప్పుడు ఈ కాలు తీసి రెండు కాళ్ళు సముద్రంలో పెట్టాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, శిష్యులు పడవలో ఉన్నారు, యేసు అట్నుంచి నడిచి వస్తాను, నేను ఇట్టించి నడిచి వెళ్తున్నా, యేసు నడిచి వస్తున్నాడు, చెప్పండి, నేను కూడా నడిచి వస్తున్నా. ఒక్కడ మీటింగ్లో నా ఆత్మీయ కుమారులు ఒక ఆయన అన్నాట, మా ఆత్మీయ తండ్రి ఎట్లా ప్రసంగం చేస్తా, నేను కూడా అట్లే చేస్తానన్నాట.
నేనన్నా చేతి నాకంటే ఎక్కువ చేయాలి కానీ నాలాగా చేయొద్దని నేను ఆ మాట విన్నప్పుడు నేను తెలుసా, నా ఆత్మీయ కుమారుడు ఎవరైతే మా ఆత్మీయ తండ్రిలాగా ప్రసంగం చేస్తాననే మాట ఎవరైతే అన్నారో నేను దానికి ఒప్పుకోను, నాకంటే ఎక్కువ చెప్పాలి, అప్పుడు నేను సంతోషిస్తాను. అండి, తండ్రి కంటే కొడుకులు గొప్పోళ్ళు కావాలా, కొడుకుల కంటే తండ్రి గొప్పోడు కావాలా? తండ్రి కంటే కొడుకులు గొప్పోళ్ళు అయితే తండ్రి సంతోషిస్తాడు. కానీ తండ్రి కంటే కొడుకులు తక్కువైతే ఆ నాన్న మంచోడు కానీ కొడుకు మంచోడు కాదురా అంటారు. దేవుని బిడ్డారా, యేసుప్రభు వారి విషయం ఆలోచన, ఆయన అడ్డించి వస్తున్నాడు, పేతురుకు ఆజ్ఞ ఇచ్చాడు, నడిచి వెళ్తున్నాడు. దేవుడు ఒక్కొక్క సందర్భంలో ఎంత భక్తులైనా ఆయన పరిశోధిస్తాడు. సాతాను శోధిస్తాడు, యేసయ్య పరిశోధిస్తాడు. యేసయ్య పరిశీలిస్తాడు. శోధించేది సాతాను, పరిశీలించేది యేసయ్య. ఇప్పుడు ఎప్పుడైతే పేతురులో ఆలోచన అడుగులేశాడో వెంటనే ఆ సముద్రం మీద అలలు కొంచెం లేపాడు, గాలి వస్తుంది. అడు చూశాడు, చూసిన భయం వచ్చేసింది. భయపడిపోయి ఏమిటి మునిగిపోతున్నాడు. భయపడి ఏం చేస్తున్నాడు? మునిగిపోతున్నాడు. మునిగిపోతున్నప్పుడు ఒక మంచి పని చేశాడు, ప్రభువా నన్ను రక్షించు. దేవుని బిడ్డారా, ఒక ఆపద వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మన ప్రభుని రక్షకుని మనం వేడుకోవాలి. ఇక్కడ ప్రధానికి ఒక ఆపద, ప్రధానికి ఒక మరణ కుటుంబంలో మరణం సమయం ఉంది. నా కొడుకు చనిపోతున్న భయపడుతున్నాడు. అలాగే ఇక్కడ అధికారి తన కుమార్తె చనిపోయింది, వారు ప్రభుని వేడుకుంటున్నారు. పేతురు అంటున్నాడు, మునిగిపోతున్న పేతురు ప్రభువాన్ని రక్షించమంటే ఆయన చేయి చాపి ఏం చేశాడు? మునిగిపోతున్న పేతుని పైకి లాగాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఏం కావాలి? తన రావాలి, తన చేయి తన కుమార్తె మీద పెట్టాలి. పెడితే ఏమైతే తన కుమార్తె బ్రతుకుద్ది. అంటే ఆయనకి ఏముంది చెప్పరామ్మా? ఏముంది? విశ్వాసం ఉంది. మరి నీ జీవితంలో క్రియలు, కార్యాలు, అద్భుతాలు జరగాలంటే నీకేముండాలి? ఏముండాలి? నువ్వు విశ్వాసం లేకుండా ఎంతకాలం గుడికి వచ్చినా క్రియలు, కార్యాలు జరగవు. ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభు దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే నమ్మకంతో ప్రభు దగ్గరికి వస్తామో, ప్రభు తప్పక నెరవేర్చగలడు, తప్పక సహాయం చేస్తాడు, తప్పక మేలు చేస్తాడు, తప్పక దీవిస్తాడు. ఒక ఆలోచన వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు. ఇక్కడ ప్రధాని తన కుమారుడు సావటానికి సిద్ధమయ్యాడు, ఆయన బ్రతకాలి. అధికారి తన కుమార్తె చనిపోయింది, చెయ్యి వచ్చి ఆయన ఆ మీద పెట్టాలి. అధికారిని వేడుకుంటున్నాడు, యేసుని వేడుకుంటున్నాడు. ఇప్పుడు ప్రధాని గారి దగ్గరికి వద్దాం. ప్రధాని ఏమన్నాడు? ఇక్కడ ఆలోచండి. ప్రధాని ఏమంటే, అయ్యా ప్రభువా, నా కుమారుడు చావక మునిపే నీ వచ్చి నా కుమారుని ఏం చేయాలి? స్వస్థపరచు. ఏం పరచాలి? స్వస్థపరచము. యేసు బిడ్డలారా ఆలోచించండి. యేసయ్య దగ్గర ఎంత నమ్మకం ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత పరిశుద్ధత ఉందో, ఎంత ప్రేమ ఉందో. ఏంటి అలాంటి ఆలోచన నీలో నాలున్నప్పుడు ఆయన క్రియ చేస్తారు. రెండు చేతులు ఇలాగ అన్నప్పుడు శబ్దం వస్తుంది. అలాగనే దేవుని కార్యాలు జరగంటే నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఎంతకాలం గుడికి వచ్చిన రోగం పోదు, బాధ పోదు, సమస్యలు అలా ఉండిపోతాయి, కార్యాలు జరగవు. కార్యాలు జరగాలంటే ప్రధానికున్న విశ్వాసం నీకు ఉండాలి, అధికారికున్న విశ్వాసం నీకు ఉండాలి. అందుకే ఇక్కడ వాక్యం చదువుతుంది. మరి చదవమా. వేడుకొనెను యేసు. ఏమయ్యా ఓ ప్రధాని గారు, మీరు ప్రధాని కదా, మీరు హోదా కలిగిన వారు కదా, మీరు పేరు కలిగిన వారు కదా, మీరు చాలా బాగా డబ్బు కలిగిన వారు కదా, మీరు నమ్మాలంటే మీ ఎదుటి ఏదో సూచన క్రియ జరిగితేనే. ఈనాడు మనం ఇక్కడ అందరికీ మళ్ళీ వచ్చాం. మనం దేవుని మీద ఆధారపడి ఉరికొచ్చామా, లేక ఏదైనా క్రియ జరిగిన తర్వాత వచ్చామా? నాకే రోగం లేదు, ఏ జబ్బు లేదు, యేసు గొప్ప దేవుడు, పాప రక్షకుడు, రోగులు స్వస్థపరిచేవాడు, పరలోక రాజ్యం ఇచ్చే దేవుడిని విశ్వాసంతో వచ్చిన వారు ఉంటే చేయి పైకి ఎత్తండి. ఎవరు లేరు, ఎవరు లేరు. ఏదో రోగం వద్దరిగా దేవుని దగ్గరకు వచ్చింది, ఏదో బాధ వద్దరిగా దేవుని దగ్గరకు వచ్చింది. కానీ ఇప్పుడు ప్రధాని అదే కొడుకు కనుక చావు సిద్ధము లేకపోతే, మరణానికి దగ్గర లేకపోతే ప్రధాని ప్రభు దగ్గరికి వస్తాడా? అధికారి కనుక తన కుమార్తె చనిపోతే ప్రభు దగ్గరికి వస్తాడా? అండి
కాబట్టి దేవుని బిడ్డారా ఇక్కడ ఆలోచించండి. అప్పుడు యేసు అన్నాడు, బాబు మీరు సూచన క్రియలు నమ్మకపోతే నమ్మరు. మీరు ఒక సూచన క్రియ జరిగినప్పుడే మీరు నమ్ముతారు. ఈ రోజున అన్య ప్రజలు ప్రభు దగ్గర రావాలంటే అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, ఒక సూచన క్రియ జరగాలి, అప్పుడు వాళ్ళు నమ్ముతారు. ఇంకొక మాట అంటే చదవమ్మా. నమ్మరని చెప్పాను. అందుకు ఆ ప్రధాని ప్రభువా ఏంటి ఏమన్నాడు? సెకండ్ టైం ప్రభువా. ప్రభు అంటే రాజు అని అర్థం, ప్రభు అంటే అధికారి అని అర్థం, ప్రభు అంటే గొప్పవాడని అర్థం. మరి ప్రభువా నా కుమారుడు చావక మునిపే అండి సెకండ్ టైం రమ్మని వేడుకున్నాడు. విన్నాడు, వెళ్ళాడు, వేడుకున్నాడు. కానీ సెకండ్ టైం అన్నమాట ఏంటంటే మీరు తప్పక రండి, మా ఇంటికి రండి. ఈ రోజున నీ కుటుంబానికి దీవెన రావాలంటే సేవకుడు నీ ఇంటికి రావాలి. ఈ వారంలో ఎవరింట్లో ప్రార్థన? ఈ వారంలో ఎవరింట్లో ప్రార్థన? కుటుంబ ప్రార్థన, లేదా పేరు చెప్తాను, తప్పక జరగాలి. ప్రతి వారంలో ఒక ఇంట్లో ప్రార్థన జరగాలి. ఈ వారంలో ఎవరింట్లో ప్రార్థన? నేను వాక్యం చెప్పే లోపల నాకు చెప్పాలి, లేకపోతే ఎవరింట్లో అయితే ప్రార్థన జరగట్లేదో వాళ్ళ ఇంటి పేరు చెప్పేస్తాను. ఏ వారం అమ్మా? గురువారం. బుధవారం పెట్టుకోరాదు? బుధవారం పెట్టుకో, అప్పుడు స్త్రీల కోటు అన్నీ కలిసి వస్తుంది. బుధవారం నాడు అమ్మగారింట్లో ప్రార్థన, అందరూ కూడా రెడీ అయి ఉండండి. దేవుని స్తోత్రం. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. ప్రతి వారం యేసు ప్రభువు బాగా ఆలోచండి. ప్రధాని యేసుని ఏమని కోరుకుంటున్నాడు? అయ్యా మీరు నా ఇంటికి రండి, మా ఊరు రండి, మా గ్రామానికి రండి, మా పట్టణానికి రండి. మీరు రావటం ద్వారా నా కుమారుడు బాగుపడతాడు. నా కుమారుడు సావటానికి సిద్ధంగా ఉన్నప్పటికైనా మీరు రావటం ద్వారా నా బిడ్డ బాగుపడతాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి విశ్వాసం నీకు ఉండాలి, ఇలాంటి నమ్మకం నీకు ఉండాలి. నీ దేవుని క్రియలు కార్యాలు కళ్ళారా చూడాలంటే ఒక నమ్మకం. అయితే యేసు ప్రభువు చెప్పిన మాట అంటే ప్రధాని కోరుకున్నాడు. ఎవని? సెకండ్ టైం మీరు రండని మరలా వేడుకున్నాడు. కానీ యేసు వెళ్ళాడా? యేసు వెళ్ళాడా? వెళ్ళలే. కానీ యేసు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? చదువుమా. యేసు ఏమన్నాడు? అయ్యా నువ్వు వెళ్ళయ్యా ప్రధాని గారు, మీ ఊరెళ్ళండి అయ్యా, మీ ఇంటికి వెళ్ళండి అయ్యా. యేసు తన నోటి మాటతో అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, వెళ్ళు అని. ఏమన్నా ఇంకా చప్పలు కొడదాం. ఇప్పుడు అధికారి ప్రభు దగ్గరికి వచ్చాడు. కపెర్నహూములో రోగిష్ఠుడు ఉన్నాడు. వెళ్ళమని ప్రభు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? నీ కొడుకు బ్రతికాడు, పో అన్నాడు. ఇప్పుడు ఈయనలో ఏముండాలి అండి? ఈయనలో ఏముండాలి? మనం కొంతమంది ప్రార్థన చేయాలంటే తప్పక తల మీద చేయి పెడితేనే స్వస్థత. ఏమండి అమ్మ ఏం పర్వాలేదు, 20 సంవత్సరాలు గుడికి వచ్చేవాళ్ళు కూడా మరి ప్రతి ఆదివారం ప్రార్థన చేయించుకోవాలి. 20 కాదు 30 సంవత్సరాలు గుడికి వచ్చేవాళ్ళు కూడా ప్రార్థన చేయించుకోవాలి. అంటే నీకేమీ లేదు, విశ్వాసం లేదు. ఒక అన్యుడు, ఒక ప్రధాని, ఒక విద్యావంతుడు అంటే పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు ప్రభు మాట మీద విశ్వాసం ఉంచాడు. నువ్వు వెళ్ళు, నీ కొడుకు స్వస్థపడి. ఎందుకు స్వస్థత? 107వ కీర్తన 20వ వచనం. 120వ కీర్తన 107వ కీర్తన 20వ వచనం. 107 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి, యేసు తన నోటితో మాట అంటే ఆయన మాటే అనేకమైన రోగులు స్వస్థపరిచింది. తన వాక్కును పంపాడు, తన వాక్కును పంపాడు. ఇంకో వాక్యం చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, మరణాన్ని దూరం చేస్తాడు, మన శాపం తొలగిస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు, మన కోరికలు నెరవేరుస్తాడు, మన కొరతలు తీరుస్తాడు. ఎప్పుడు? నీలో విశ్వాసం ఉన్నప్పుడు. నీ దేవుడిని ఓ మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమని చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై
ఆయన కట్టను అనుసరించి నడిచినలా నేను ఐగుప్తులో కలిగేసిన రోగంలో దేని మీ దగ్గరికి రానియను, స్వస్థపరిచే యెహోవాను నేనే. ఏంటి స్వస్థపరిచే యెహోవాను నేనే. యేసు ప్రభు వారు స్వస్థపరిచేవాడు. అందుకనే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో ఇర్మియా ప్రవక్త రాస్తున్నాడు, దేవుని బిడ్డలారా మనం స్వస్థత కావాలి, నరా ఆరోగ్యం కావాలి. యెహోవా నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థపడతాను, నన్ను రక్షించుము, నేను రక్షించబడతాను, నీవే ఏంటి నేను నిన్ను స్తుతిస్తా. ఎప్పుడు? స్వస్థపడిన తర్వాత. ప్రధాని ఏమన్నాడు తెలుసా? నీవు నా ఇంటికి వచ్చాయి, నా ఇంటికి వచ్చే నా కొడుకు బ్రతుకుతాడు. కానీ ఏమన్నాడు? వెళ్ళవయ్యా అన్నాడు. వెళ్ళు అనే మాట అంటే అధికారి ఏమనాలి? అయ్యా మీరు నా ఇంటికి రండి అయ్యా అనాలా వద్దా? చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా. అధికారి అనాలా వద్దా? వచ్చిండా యేసే దగ్గరికి? వచ్చిండు. పిలిచిండా? పిలిచిండు. రమ్మన్నాడా? రమ్మన్నాడు. ఇప్పుడు యేసు వెళ్ళాలా వద్దా? మరి యేసు ఏమన్నాడు? చదవమ్మా, నువ్వు వెళ్ళుము. దేవుని స్తోత్రం. నువ్వు వెళ్ళవయ్యా. ప్రధాని గారు వెళ్ళండి, నీ కొడుకు బ్రతికన్నాడయ్యా. ఆడ రోగం వస్తున్నవాడు బ్రతికాడా బ్రతకలేదా అనే అపనమ్మకవితలో లేరు. ఈలో ఏమొచ్చింది? నమ్మకం వచ్చింది. ఏంటి ఏమొచ్చింది? నమ్మకం వచ్చింది. సరే, మనమైతే అయ్యగారు మా ఇంటికి రండి అయ్యా అని ఫోన్ చేశాను అనుకో, నేను తర్వాత వస్తున్నామంటే మీరు ఏమంటారు? ఇప్పుడే రావాలి, ఇప్పుడే రావాలి. వచ్చేదాకా పట్టుబడతారు, వచ్చేదాకా పట్టుబడతారు. కానీ యేసు ఒక మాట అన్నాడు, వెళ్ళు. నమ్మకంతో బయలుదేరాడు, విశ్వాసంతో బయలుదేరాడు. యేసు నోటి నుంచి ప్రతి మాట నెరవేరుతుంది. ఆయన తన నోటి మాట ద్వారా అనేకమైన రోగులు స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులు బాగు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. విషయాలు విన్నాడు కనుక ఆ మాట మీద నడిచి వెళ్ళిపోతున్నాడు. తన ఇంటికి తాను వెళ్ళిపోతున్నాడు, తన ఊరుకు తాను వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే టైంలో ఆ ప్రధాని యొక్క దాసులు బయలుదేరి నడిచి వస్తున్నారు. ప్రధాని దాసులు బయలుదేరి నడిచి వస్తున్నారు. నడిచి ఇట్నుంచేమో ఆయన వెళ్తున్నాడు, అట్నుంచి వీళ్ళు వస్తున్నారు. యేసు కానించే ప్రధాని వెళ్తున్నాడు, ఇంటి కానించే దాసులు వస్తున్నారు. ఇద్దరు కలుసుకున్నారు. ఇప్పుడు డౌట్ ఉంటుందా? డౌట్ ఉండదా? చెప్పరే. మన ఇంట్లో ఎవరో ఒక ఆయన చావడానికి సిద్ధమయ్యాడు. కబురు చేశారు. ఆ కబురు చేసిన ఆయన వ్యక్తి వస్తున్నాడు. ఇద్దరు కలిశారనుకో, అప్పుడు ఏమైపోతుంది? మీకేమొస్తుంది? ప్రధానికి ఏమొస్తుంది? డౌట్ వస్తారాదా? ఇంటికాంచి పని వాళ్ళు వస్తున్నారు, దాసులు వస్తున్నారు అంటే నా కొడుకు చనిపోయినాలే, నా కొడుకు చనిపోయినాలే. కానీ డౌట్ రాలే. ఆ దాసులు అన్నమాట తెలుసా? చదవమ్మా. వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి, చూసారా, ఆయనకు ఎదురుగా వచ్చి నీ కుమారుడు బ్రతికాడు. ఏమని చెప్పండి? చెప్పండి అమ్మా, ఏమైనాడు? దాసులు వచ్చి అంటున్నారు, అయ్యా ప్రధాని గారు, నీ కొడుకు బ్రతికండయ్యా, నీ కొడుకున్న రోగం పోయిందయ్యా, నీ కొడుకున్న మరణం దూరం అయిపోయిందయ్యా, నీ కొడుకు సజీవు లెక్కల ఆయన లేచి నిలబడ్డాడు, ఆయన మాట్లాడుతున్నాడు, బ్రతికాడని చెప్పారు. కానీ అప్పుడు ప్రధాని అన్నాడు, వాస్తవమే కావచ్చు, కానీ వాడు ఏ టైంలో బ్రతికాడు? వాడు ఏ టైంలో బ్రతికాడు? ఏ గంటలో బ్రతికాడు? ఏ టైంలో బ్రతికాడంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నిన్న 1 గంటకి నీ కుమారుడు బ్రతికాడు, నీ కుమారుడు ఆరోగ్యవంతుడయ్యాడు, నీ కొడుకు రోగం పోయింది. ఏ టైంలో? నిన్న 1 గంటకి. అప్పుడు ప్రధాని అనుకున్నాడు, యేసు ప్రభువారు ప్రధానితో మాట్లాడినప్పుడు ఏ టైం? చెప్పండి, ఏ టైం? యేసు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు అనే మాట అంటాడు. కానీ అక్కడ కుమారుడు ఏమయ్యాడు? స్వస్థత. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తే నీ విశ్వాసం స్థిరపరుస్తుంది, నీ విశ్వాసాన్ని బాగు చేస్తుంది, నీ విశ్వాసం నిలబెడుతుంది. ఇప్పుడు కుమారుడు ఏమయ్యాడు?
స్వస్థపడ్డాడు. చదవండమ్మా. తెలుసుకొని కనుక అతడును అతని ఇంటి వారందరూ చప్పడు కూడా. అందరు నమ్మారా? ఒక్కడేనా? మనమైతే నీకు రోగం వచ్చింది, నువ్వే గుడికి పో, నాకేం పని, నీకు రోగం వచ్చింది కాబట్టి నువ్వే వెళ్ళి గుడికి, నేను రానంటాను. కానీ ఒక అధికారి సమస్తం ప్రక్క పెట్టాడు. ఆ కొడుకును బట్టి ప్రధాని నమ్మాడు, ప్రధాని భార్య నమ్మింది, కుటుంబంతో నమ్మారు. దేవుని బిడ్డారా, నిజమైన విశ్వాసం ఇది. తన కుటుంబంతో ప్రభు నమ్మారు, తన కుటుంబంతో ప్రభు. లూదియా కూడా నమ్మింది. లూదియా కూడా దైవభక్తులు పిలుచుకుంది, తన ఇంటికి వెళ్ళిపోయింది, స్వార్థ వినిపించింది. ఆ తర్వాత లూదియా కుటుంబంతో రక్షించబడ్డది. నీ జీవితంలో కూడా సేవకుని ఇంటికి రావటం ద్వారా ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. కాబట్టి మన ఇంటికి యేసు ప్రభు వారి సేవకులు, పిలువబడిన సేవకులు మన గృహానికి రావాలి. పౌలు శిల వెళ్ళాడు లూదియా ఇంటికి, అంటే కొన్నేళ్ళ ఇంటికి పేతురు వెళ్ళాడు. బాగా ఆలోచన. అలాగే దేవుని వాక్యం మనం గమనించినట్టయితే భక్తుల ఇంటికి, అలాగే ఎలీషా సునోమిరాలు గన్రాలు ఇంటికి వెళ్ళాడు. సారేపాతు స్త్రీ విధవరాలు ఇంటికి ఏలి వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు వారు మాట సెలవిచ్చాడు, తన కొడుకు బ్రతికాడు. ఆ బతకడం ద్వారా కుటుంబం తేవయారు, నమ్మారు. ఏమైంది అక్కడ జరగండి? ఇది యేసు యూదయ నుండి గలియకు వచ్చి చేసిన రెండవ సూచన క్రియ. మొదటిదే క్రియ, నీటిని ద్రాక్షరసంగా మార్చారు. రెండో అద్భుతం ఏంటి? ప్రధాని కుమారుని స్వస్థపరిచాడు, ప్రధాని కుమారుని బాగు చేశాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు ఎన్నో స్థలాలకు వెళ్ళాడు. ఇక్కడ అధికారి కూడా వచ్చాడు, మృక్కాడు, చనిపోయిన ఆమె దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభువు ఆయనతో కూడా వెళ్ళాడు. వెళ్ళే వరకు చనిపోయిన తర్వాత ఏం చేస్తారండి? మేళగాళ్ళు వస్తారు, సన్నాయి గారిలో వాంచాలి, పాడే కట్టాలి, లేదా పెట్టేని తీసుకురావాలి. ఏడ్చే వాళ్ళు ఏడుస్తుంటారు, తాగేవాళ్ళు తాగుతారు. మనకు ఒక ఆలోచన ఏంటంటే, ఇంటోడేమో చనిపోయిన కొరకు ఏడుస్తారు, ఇంటివాడేమో చనిపోయిన వ్యక్తుల కొరకు ఏడుస్తారు. ఈ పక్క నుంచి వచ్చిన వాళ్ళు సారా కొరకు ఏడుస్తారు. అందరికి వచ్చింది కానీ ఇంకొక 5 ఉన్నారా, అందరికి వచ్చింది కానీ ఇంకా 10 మంది ఉన్నారా. వాడు ఏడుతున్నాడు. అసలు వచ్చినోడు ఏం చేయాలి? వాడికి సాయం చేయాలి. ఆ దుఃఖంలో ఉన్నారు, ఆ వేదనలో ఉన్నారు, ఖర్చుతో ఉన్నారు. ఎన్నో స్థలానికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు. ఆ పిల్లవాడు చనిపోయాడు, వచ్చినోడు ఏం చేయాలి? కొంత సహకరించాలి. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చినోడు ఏం చేస్తాడు? బీరు కావాలి, సార కావాలి. ఇక్కడ కూడా యేసు ప్రభువారు వచ్చే వరకునే అందరూ ఏడుస్తున్నారు. యేసు అన్నాడు. యేసుతో పాటుగా పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు వచ్చారు. యేసు ఎక్కడికి వెళ్ళినా ఈ 12 మంది శిష్యుల్లో ముగ్గురు తీసుకెళ్ళేవాడు. ఎవరెవరిని? పేతురు, యాకోబు, యోహాను. యాకోబు, యోహాను. యాకోబు, యోహాను ఎవరు? అన్నదమ్ములు. చెప్పండి, యాకోబు, యోహాను ఎవరు? అన్నదమ్ములు. పెద్దవాడెవరు? యాకోబు. చిన్నవాడెవరు? యోహాను. బైబిల్లో పెద్దవాడు కంటే చిన్నవాడు దేవుడు ఘనంగా ఎంచుకుని వాడుకున్నాడు. యోహాను అపోస్తుడే. యాకోబు మొదటి అపోస్తుల మొదటి అత సాక్షి. స్తెఫను తర్వాత అత సాక్షి. స్తెఫను సంఘంలో సంఘ పెద్ద. స్తెఫను అత సాక్షి అయ్యాడు. కానీ అపోస్తుల్లో మొదటి అత సాక్షి ఎవరు? యాకోబు. యాకోబు సహోదరుడే ఎవరైనా? యోహాను. దేవుని బిడ్డారా, పేతురు, యాకోబు, యోహాను ఇంటికి వెళ్ళారు. అందరూ ఏడుస్తున్నారు. యేసు అన్నాడు, ఆగండి అన్నాడు. ఈ సన్నాయి గారులు అల్లరి ఏడుపులు ఆపండి అని అన్నాడు. యేసు అక్కడికి వెళ్ళాడు. యేసు వెళ్ళి ఏం చేసేది తెలుసా? చనిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. చిన్నదానా లే అన్నాడు. ఏమన్నాడు? చిన్నదానా లే అన్నాడు. యేసు మాట మరణములో వ్యక్తికి జీవముగా వెళ్ళిపోయి మరణాన్ని దూరం చేసి ఆ బిడ్డను బ్రతికించేది. ఏమండి, ఇప్పుడు అధికారి కుమార్తె బతికిందా, బతకలేదా? యేసు మాట ద్వారా ఆ బిడ్డ మరణం దూరం అయిపోయింది. యేసు మాట ద్వారా ప్రధాని కుమారుడు బ్రతికాడు. యేసు మాట ద్వారా చనిపోయి లాజరు తిరిగి బ్రతికినాడు. కాబట్టి మనం యేసు మాట వినాలి, దైవజనుల మాట వినాలి, పెద్దల మాట వినాలి. ఆ మాట విన్నప్పుడు గొప్ప దీవెన వస్తుంది.
యేసు ప్రభు వారు చేసిన రెండవ చెప్పండి సూచన క్రియ. మొదటిది ఎక్కడ చేశాడు? కానాన్లో. రెండవది ఎక్కడ చేశాడు? యూదయలోని గలిలయ ప్రాంతంలో ఆయన రెండవ చేశాడు. ఈయన ఎవరు? ప్రధాని కుమారుడు. బతికాడా చచ్చాడా? దేని ద్వారా జరిగింది అయ్యా? ఆయన మాట ఎలాంటిది? బండను పగలగొట్టే సుత్తె లాంటిది. ఆయన మాట ఎలాంటిది? అగ్గి లాంటిది. అండి ఎలాంటిది? ఆయన మాట ఎలాంటిది? పాల లాంటిది, తేనె లాంటిది, సబ్బు లాంటిది. నరా ఆయన మాటలో శక్తి ఉందండి. ఆయన మాట సెలవిస్తే దెయ్యం అంటే వెళ్ళిపోయింది. కుంటోడ ల్యాండ్లు వేసాడు, ఆ పవర్ అక్కడికి వెళ్ళిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని శక్తి మనకు కలిగి ఉండాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడాడు. నీ జీవితంలో ఒక ఆలోచన కలిగి ఉండు. ప్రధాని ప్రభు దగ్గరికి ఎలా వచ్చినాడు? ప్రధాని ఎట్లయితే ప్రభు దగ్గర వచ్చి ప్రాధేయపడినాడు, అయ్యా నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, అయ్యా నా కుమారుడు మరణము దగ్గరలో ఉండిపోయినయ్యా, నీ వచ్చినట్టయితే నా కుమారుడు బ్రతుకుతాడు. అమలారా, ఎప్పుడైనా ప్రభు దగ్గర వేడుకున్నావా? నీ సమస్య కొరకు ఎప్పుడైనా ప్రభు దగ్గర రంగలార్చినావా? ఎప్పుడైనా నీ సమస్య కొరకు ఎప్పుడైనా ప్రభు దగ్గర ఉపవాసం ఉన్నావా? ఎప్పుడైనా ఏడ్చినావా? ఒక ప్రధాని తన సమస్యను పక్క పెట్టాడు, తన కులాన్ని పక్క పెట్టాడు, తన హోదా పక్క పెట్టాడు, తన పలుకుబడి పక్క పెట్టాడు, తన విద్యను పక్క పెట్టాడు, తన హోదాను పక్క పెట్టాడు. యేసు నాకంటే గొప్పవాడు, ఆయన నా కుమారుడు ప్రతిగా నమ్మకం చేతి వచ్చాడు. నువ్వు దేవుని దగ్గర రావటం మంచిదే, కానీ నీలో నమ్మకం ఉండాలి, నీలో నమ్మకం ఉండాలి, నీలో విశ్వాసం ఉండాలి. అందుకే అధికారి సమస్తమును పక్క పెట్టాడు. తన కుమార్తె చావటానికి సిద్ధమైంది కనుక, నా కుమార్తె చనిపోయింది, అయినా వచ్చి నీ చేయి నా బిడ్డ మీద ఉంచితే బ్రతుకు నమ్మకం వచ్చేది వచ్చాడు. ఆ కుమార్తె బ్రతికింది, ప్రధాని కొడుకు బ్రతికినాడు, లాజరు సజీవుడిగా లేచి బ్రతికినాడు. ఇదంతా జరగడానికి కారణం ఏంటి? విశ్వాసం. ఇదంతా జరగడానికి కారణం ఏంటి? నమ్మకం. నీకుందా? ఇంకా కార్యాలు జరగట్లేదంటే నీలో నమ్మకం లేదేమో, ఇంకా కార్యాలు జరగట్లేదంటే నీలో నమ్మకం లేదేమో. ఇప్పుడైనా ప్రభువా, నా జీవితంలో నాకు లోటుందయ్యా, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి. ప్రధాని కుటుంబంతో నమ్మారు, లూదియా కుటుంబంతో రక్షించబడ్డారు, సరసల నాయకుడు కుటుంబంతో రక్షించబడ్డారు. మరి నీ కుటుంబం ఎలాగుంది? ఈ ఉదయం నీ కుటుంబం ఏ రీతిలో ఉంది? ఒకసారి ధ్యానం చేయి, ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరు దేవుని స్తోత్రం నేర్చుకుందామా? హల్లెలూయా. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు. మౌత్ తీసుకెళ్ళి